డిఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతను కూటమి ప్రభుత్వం భారీ ఎత్తున మోసం చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లాలో భారీ ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయితే జ్యోతిరావు పూలే పార్క్ నుంచి కలెక్టరేట్ వద్ద వరకు నిరసన చేస్తూ ఈ ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం ఆందోళన చేస్తున్న నేతలు ఉన్నారు. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎందుకు ఈ మెగా డిఎస్సీని దగా డిఎస్సీ అంటున్నారు? మీరు చేస్తున్న ప్రధాన ఆరోపణలు ఏంటి? ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చి విద్యార్థులకి నిరుద్యోగులకి మేలు చేస్తారని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో అన్ని రకాలుగా విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటి విధానం ఈవేళ రాష్ట్రంలో జరుగుతోంది. మరి ప్రజలకి ఇలా వంచి అధికారం చేపట్టినటువంటి చంద్రబాబు విద్యార్థులకు అన్ని రంగాల్లో కూడా ఇబ్బంది పెట్టినటువంటి వైనాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి భారీ ఎత్తున విద్యార్థులు నిరుద్యోగులు యువత పెద్ద ఎత్తున ఈ ర్యాలీలు చేయడం జరుగుతుంది. యువజన విభాగం ఆధ్వర్యంలో ఈవేళ మరి అక్కడ జకంపూడి రాజా గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో, ఇక్కడ స్వరూప్ అలాగే పృథ్వీ వేల ఆధ్వర్యంలో మరి వైఎస్ఆర్ శ్రేణులన్నీ కలిసి ఈ ర్యాలీని భారీ ఎత్తున చేయడం జరిగింది. ఇప్పటికైనా ఈ దగా విధానాలు మానుకొని మరి నిరుద్యోగులకు యువతకు మేలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. రాష్ట్ర యువజన విభాగం మెంటాడ స్వరూప్ కూడా అంటున్నారు. సార్ చెప్పండి, మీరు చేస్తున్న ప్రధాన ఆరోపణలు ఏంటి? మీ వద్ద ఉన్న ఆధారాలు ఏంటి? అసలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి డిస్ట్రిక్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది? ఒకవేళ వస్తే వచ్చింది, అతనికి ఎందుకు డిలీట్ చేశారు? అలాగే స్పోర్ట్స్ కోటా 2% 3% ఎందుకు చేశారు? స్పోర్ట్స్ కోటాలో 22 క్రేడ్లు ఉంటే 44 క్రేడ్లు ఎందుకు పెంచారు? 15 లక్షల ఆడియో 15 లక్షలతో అమ్ముకోవచ్చు అనేది ఆడియో ఎందుకు లీక్ అయింది? ఇవన్నీ కూడా ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానం లేటి. తక్షణమే లోకేష్ గారు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పి మొత్తం నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనసు పెట్టి కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ కూడా ఒక మంచి సెక్యూర్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ ఎగ్జామినేషన్ రాసా వాళ్ళందరితో ఒక ఆలోచనలన్నీ కూడా ఆగమ్య గోచరం అయింది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే దిక్కుతోచిన స్థితిలో ఉంది. ఈరోజు నిరుద్యోగులందరూ మోసపోయారు. కాబట్టి తక్షణం మన లోకేష్ గారు రాజీనామా చేసి స్వతంత్రంగా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయించాలని చెప్పేసి మా తాలూకా ఇది. ప్రధానంగా ఇవన్నీ రాజకీయ ఆరోపణలని కూటమి ప్రభుత్వం కొట్టుబెట్టేస్తుంది. దీన్ని ఏ విధంగా చూస్తాం? రాజకీయ ఆరోపణలు అయితే మేము ఈ ఎండ్లోని నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా ఎందుకు వస్తారు చెప్పండి? రాజకీయ ఆరోపణలు కాదు. రాజకీయ ఆరోపణలు అయితే ఈ క్వశ్చన్లన్నిటికీ ఆన్సర్ ఎవరు చెప్తారు? ఈ క్వశ్చన్లన్నిటికీ ఆన్సర్ చెప్పాల్సింది ఎవరంటే ప్రభుత్వం చెప్పాలి. ఏదైనా ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే ప్రపంచంలో ఏ ఎగ్జామ్ కండక్ట్ చేసినా దానికి రిజల్ట్ అనేది ఇస్తారు. ఈ డిఎస్సికి ఎందుకు రిజల్ట్ ఇవ్వలేదు? ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకే ఎస్ఎంఎస్ల ద్వారా యు ఆర్ సెలెక్టెడ్ అని వస్తుంది, కానీ ఎగ్జామినేషన్ రిజల్ట్ ఎక్కడ ఉంది? ఒక హాల్ టికెట్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఎందుకు పెట్టట్లేదు ఇప్పటి వరకు? ఇదే తాత్కారణం ఏంటంటే కంప్లీట్గా వీళ్ళంతా కూడా ఫిక్స్ అయిపోయి వీళ్ళందరూ కూడా కేవలం డబ్బుల కోసం, అలాగే వాళ్ళ బంధుత్వాల కోసం, వాళ్ళ సొంత మనుషులకి ఒక గవర్నమెంట్ పోస్ట్ ఇప్పించడం కోసం ఈ ప్రక్రియ అంతా చేశారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ ర్యాలీ ద్వారా మీరు చేస్తున్న ప్రధాన డిమాండ్స్ ఏంటి? మీరు ఏ పరిష్కారాలు కోరుతున్నారు? ఈ డిఎస్సి ఏదైతే ఉందో, ఈ డిఎస్సి పేపర్ లీక్ ఎప్పుడైతే అయ్యిందో దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయించాలి. స్వతంత్ర దర్యాప్తు చేయించి నిరుద్యోగులందరికీ కూడా న్యాయం చేకూర్చే పని చేయించాలని కోరుకుంటున్నాం. అయితే కూటమి ప్రభుత్వం భారీ ఎత్తున నిరుద్యోగులను మోసం చేసిందని, డిఎస్సీ పేరుతో చేసిన అక్రమాలపై వెంటనే నెగ్గు తీర్చాలని కూడా ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సునీల్, శ్రీకాకుళం.